పితా పుత్ర పవిత్రాత్మ నామమున క్రీస్తునాథుని యందు మిక్కిలిగా ప్రేమించబడుతున్నటువంటి ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ఈ పవిత్ర సమయమందు మిమ్మల్ందరినీ కూడా అనుదిన దివ్యవాకుకు ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. నేడు మనం ధ్యానించేటువంటి అంశము ప్రేమ. ప్రేమ అనేది 2 అక్షరాలతో కూడి ఉన్నది. ఈ ప్రేమ పరిస్థితిని బట్టి, విధులను బట్టి మారుతూ ఉంటుంది. ప్రియుడు ప్రియురాలకు ఉన్నటువంటి ప్రేమ, తల్లి తండ్రులకున్నటువంటి ప్రేమ, అన్న దమ్ములకున్నటువంటి ప్రేమ, బంధు మిత్రులకున్నటువంటి ప్రేమ, ఇది స్థితిని బట్టి, పరిస్థితిని బట్టి మారుతూ ఉంటుంది. అవును ప్రియ సహోదరి సహోదరులారా, ఈ తల్లిదండ్రుల మధ్య ఉన్నటువంటి ప్రేమ కంటే, బంధుమిత్రుల మధ్య ఉన్నటువంటి ప్రేమ కంటే, ఆలుమగల మధ్య ఉన్నటువంటి ప్రేమ కంటే, అన్నదమ్ముల మధ్య ఉన్నటువంటి ప్రేమ కంటే, ప్రియుడు ప్రియురాలుకి మధ్య ఉన్నటువంటి ప్రేమ కంటే గొప్పదైనటువంటి ప్రేమ, వెలకట్టలేనటువంటి ప్రేమ, స్థిరత్వమైనటువంటి ప్రేమ దేవుని ప్రేమ. అవును ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు ఈ లోకాన్ని రక్షించటానికి, ఈ లోకంలో ఉన్నటువంటి ప్రతి మానవాని యొక్క రక్షణార్థమై ఎంతో మంది ప్రవక్తలను పంపించి ఉన్నాడు. ప్రవక్తల ద్వారా మనుషులతో మాట్లాడి ఉన్నాడు. ప్రవక్తల ద్వారా అనేకమైనటువంటి ప్రవచనాలు ప్రజలకు ఇచ్చి ఉన్నాడు. ప్రవక్తల ద్వారా అనేకమైనటువంటి అద్భుతాలు, కార్యాలు చేసి ఉన్నారు. కానీ ఈ మనుషులకు ఉన్నటువంటి ప్రేమ స్థిరమైనటువంటి ప్రేమ కాదు, స్వార్థపూరితమైనటువంటి ప్రేమ. కనుక దేవుని ప్రేమని వారు కనుగొనలేకపోయి ఉన్నారు. అందుకనే చిట్ట చివరికి దేవుడు తన ఏకైక కుమారుని ఈ లోకానికి పంపించి ఉన్నాడు. పునీత యోహాను గారు రాసినటువంటి సువిశేషములో 3వ అధ్యాయం 16వ వచనములో, దేవుడు లోకమును ప్రేమించి ఉన్నాడు కనుక తన కుమారుని లోకానికి పంపించి ఉన్నాడు. అతనిని విశ్వసించినటువంటి ప్రతివాడు నిత్య జీవమును పొందుతాడు అని వాక్యం స్పష్టంగా మనకు తెలియపరిచి ఉన్నది. అదేవిధంగా ప్రియ సహోదరి సహోదరులారా, దేవుడు మనల్ని ప్రేమించాడు కనుకనే తన ఏకైక కుమారుని లోకానికి పంపించి ఉన్నాడు. అంటే మన రక్షణార్థమై, మన బాగోగుల కోసమై, మనమందరము కూడా శాంతితో, సమాధానంతో దేవుని బిడ్డలాగా మెలగాలన్నటువంటి శక్తితో దేవుడు ఆయన తన యొక్క కుమారుని లోకానికి పంపించున్నాడు. ఆయన యొక్క ప్రేమ తన రూపాన్ని ఇచ్చేటువంటి ప్రేమ కనుకనే ఇదిగో రాయికి, రప్పకు, జంతువులకు, పక్షులకు ఇచ్చినటువంటి రూపము ఒక ఎత్తు అయితే, మనకి మానవునికి ఇచ్చినటువంటి రూపము తన రూపాన్ని మనకి ఇచ్చిన్నాడంటే తన ప్రేమ మన మీద చూపించున్నాడు. ప్రియ సహోదరి సహోదరులారా, కనుక మనము మన యొక్క ప్రేమ స్వార్థపూరితమైనటువంటి ప్రేమగా ఒక్కొక్కసారి మనం జీవిస్తూ ఉంటాం. ఏమిటయ్యా మన ప్రేమ అంటే, నీవు నా ఇంటికి వచ్చేటప్పుడు నాకు ఏమి తీసుకొని వస్తావు, అదే విధముగా నేను మీ ఇంటికి వచ్చేటప్పుడు నువ్వు నాకు ఏమి ఇస్తావు అనేటువంటి స్వార్థపూరితమైనటువంటి ప్రేమతో నేడు ప్రపంచంలోని మనుషులు జీవిస్తూ ఉన్నారు. కానీ దేవుని యొక్క ప్రేమ త్యాగపూరితమైనటువంటి ప్రేమ, శాశ్వతమైనటువంటి ప్రేమ. ప్రియ సహోదరి సహోదరులారా, ఈ ప్రేమ ఎక్కడి నుండి వచ్చిందయా అంటే, 1 యోహాను 4వ అధ్యాయము 7వ వచనంలో చూసినట్లయితే, దేవుని నుండి ప్రేమ వచ్చినది, ప్రేమే దేవుడు, దేవుడే ప్రేమ అని చెప్పేసి వాక్యం మనకు సెలవిస్తూ ఉన్నది. ఈ ప్రేమ ఎక్కడి నుండి అది ఉత్పత్తి అవుతున్నది అంటే, ప్రేమ హృదయంలో నుండి వస్తూ ఉంటుంది. హృదయమే ఒక ప్రేమకు చిహ్నము. ఈ హృదయము శుద్ధితో ఉన్నట్లయితే ప్రేమతో ఉన్నట్లే. ఈ హృదయము కుళ్ళు, కృతంతము, ద్వేషము, పగ వీటితో ఉన్నట్లయితే ఈ హృదయములో ప్రేమ కాదు ఉండేది. ఈ హృదయములో ఉండేది అంతా కూడా వినాశనానికి సంబంధించినటువంటి దుష్ట ఆలోచన తలంపులతో గూడుగట్టుకుని ఉన్నటువంటిది ఈ హృదయం. ప్రియ సహోదరి సహోదరులారా, అందుకని పాత నిబంధనలో దేవుడు అంటూ ఉన్నాడు, ఇదిగో మీరు రాతి గుండెను తీసివేసి మాంసపు గుండె వలె మీరు జీవించాలి, మాంసపు గుండె వలె పోలి ఉండాలి అంటూ ఉన్నాడు.
మాంసపు గుండె అంటే మనందరికీ తెలుసు ప్రియ సహోదరి సహోదరులారా. మానవత్వంతోనూ సోదర భావముతోనూ ఎటువంటి స్వార్థము లేకుండా జీవించటము అదే ప్రేమ కలిగినటువంటి జీవితము. అందుకని దేవుడు తన శాశ్వతమైనటువంటి ప్రేమను, అదేవిధంగా తన శాశ్వతమైనటువంటి ప్రేమతో మన లక్ష్యార్థమై, మన పాపముల కోసమై తను సిలువలో రక్తాన్ని చిందించి మనందరిలో కూడా పవిత్రులు చేశాడు. కనుకనే అదే శాశ్వతమైనటువంటి ప్రేమ. కనుక నిన్ను నన్ను మన అనునిత్యము ప్రేమిస్తున్నటువంటి దేవుణ్ణి మనము ఏ విధంగా ప్రేమిస్తున్నాము అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఆ ప్రేమ పలువురితో ఎలా పంచుకున్నాం అనేది కూడా ఇంకొక క్వశ్చన్ మార్క్ ప్రియ సహోదరి సహోదరులారా. చేపలకు నీరు ఎంత అవసరమో మనిషికి కూడా ప్రేమ అంత అవసరం. ఒక వీణకు దానికి ఉన్నటువంటి స్ట్రింగ్స్ తెగిపోతే దానికి ఉన్నటువంటి విలువ పోతూ ఉంటుంది. అదేవిధంగా మనిషిలో ఈ ప్రేమ అనేటువంటి తత్వం లేకపోతే మనిషికి ఉన్నటువంటి విలువ పోతుంటుంది. కనుక మనమందరము కూడా ప్రేమ కలిగినటువంటి బిడ్డలుగా జీవించాలంటే మొట్టమొదటిగా దేవుని బిడ్డలాగా మనము మెలగాలి. వెలిగినప్పుడే ఆ ప్రేమ మనలోనికి ప్రవేశించి ఆ ప్రేమ మన ఇతరులకి పంచటానికి మనం అర్హులుగా జీవించగలము. కనుక ప్రేమను ఎక్కడ వెతకాలయా అంటే ప్రేమను దేవుని నుండి మనము వెతకాలి. దేవుని ద్వారా మనం పొందాలి. తద్వారా మన జీవితము 3 పూలు 6 కాయలాగా దేవుడు ఆశీర్వదించి ఆ ఆశీర్వాదాలతో మనల్ని నింపటమే కాకుండా ఆ నింపినటువంటి ఆశీర్వాదాలు స్వార్థము లేకుండా పలువురికి పంచేటువంటి విధముగా దేవుడు మనల్ని కూడా ఆశీర్వదించాలని ప్రత్యేకంగా ప్రార్థన చేద్దాం. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్.